ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి. అలాగే మరిన్ని అడ్మిషన్ గైడెన్స్ వీడియోస్ కొరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ని ఆల్ ఆప్షన్లో పెట్టుకోండి. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ స్టేట్కి సంబంధించినటువంటి ఇంటర్మీడియట్ యొక్క రిజల్ట్స్ వచ్చేసినాయి. ఆ విషయం అయితే మీ అందరికీ తెలిసిందే. సో కాకపోతే ఈ విషయంపై మనమైతే ఈ వీడియోలో ఒకటైతే డిస్కస్ చేద్దాం. ఏంటి అంటే, చాలామంది ఒకటి అడుగుతున్నారు, అన్న మేము ఫెయిల్ అయ్యాము, మాకు ఏంటి సొల్యూషన్. సో ఇంకొందరు అంటున్నారు, మా మార్క్స్ తక్కువ వచ్చాయి, ఎలా చేస్తే పెరుగుతాయి అనేసి. సో ఇప్పుడు ఫెయిల్ అయ్యారు కదా, సో ఫెయిల్ అయిన క్యాండిడేట్స్కి ఒకటి చెప్తున్నాను, వినండి. సో మీకు రీకౌంటింగ్ అండ్ రీవెరిఫికేషన్ అనేవి రెండు ఉంటాయి ఫ్రెండ్స్. సో ఒకటి రెండు. సో ఇప్పుడు రీకౌంటింగ్ పెట్టుకుంటే మాత్రం మీ మార్క్స్ అనేవి పెరగవు. ఏంటి అంటే, జస్ట్ ఇవాల్యుయేట్ చేసే టైంలో వాళ్ళు, ఇప్పుడు సమ్మర్ సీజన్ కాబట్టి ఇవాల్యుయేట్ చేసేటటువంటి ఎగ్జామినర్ ఎవరైతే ఉంటారో, సో వాళ్ళు ఏం చేస్తారంటే వేడివేడిగా వచ్చి కూర్చుంటారు, ఏదో టెన్షన్ పైన వచ్చి మీ పేపర్ తీశారనుకోండి. ఫస్ట్ 2 మార్క్స్ రాసినటువంటి కనుక 2 మార్క్స్ రాశారనుకోండి, అవి బాగా రాయలేదు. ఆ 2 మార్క్స్ బాగా రాయలేదు కాబట్టి ఎలాగో మీరు మిగతా లాంగ్ ఆన్సర్, షార్ట్ ఆన్సర్ ఎలాగో బాగా రాయారు అనుకొని ఆయన యావరేజ్గా అన్నీ కొట్టేసుకుంటూ ఇట్లా వెళ్తారు, స్ట్రైక్ చేస్తూ వెళ్తారనమాట. సో అలాంటప్పుడు మీ మార్క్స్ తగ్గేటటువంటి అవకాశం అయితే ఉంటుంది. సో ఫర్ దట్ నేను చెప్తున్నాను ఏంటంటే, మీరు కనుక ఫెయిల్ అయితే కనుక తప్పకుండా రీవెరిఫికేషన్ అనేది పెట్టుకోండి. రీవెరిఫికేషన్ పెట్టుకుంటే ఏంటి అంటే, మీకు ఇక్కడ బెనిఫిట్ ఒకటి, మళ్ళీ ఇవాల్యుయేట్ చేస్తారు నీ పేపర్ మొత్తం, మార్క్స్ ఎక్కడ పడలేదో అక్కడ మార్క్స్ ఇస్తారు. ఆ తర్వాత పేపర్ జిరాక్స్ కాపీ అనేది మీ ఇంటికి సెండ్ చేస్తారు మిమ్మల్ని చూసుకోమని. సో అప్పుడు మీకైతే డౌట్ అయితే మొత్తం తీరిపోతుంది. సో ఇన్ కేస్ రీవెరిఫికేషన్ చేసినా కానీ మా మార్క్స్ పెరగవు, మేము ఎలాగైనా సప్లిమెంటరీ రాయాలి అనేసి అనుకుంటారు చూడండి. సో వాళ్ళకి కూడా చెప్తున్నాను ఏంటి అంటే, సో మీకు 1 or 2 సబ్జెక్ట్స్ పోయినా మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, అవిటికి గట్టిగా ప్రిపేర్ అవ్వండి. 1 month హార్డ్గా టైం అవుతుంది. అవిటికి ప్రిపేర్ అవుతూ కూడా మిగతా సబ్జెక్ట్స్ ఏవైతే ఉంటాయో, సో అవిటికి ఇంప్రూవ్మెంట్కి ఫీ అయితే పే చేసేయండి ఫ్రెండ్స్. సో ముందు మళ్ళీ చెప్తున్నాను, ఆంధ్రప్రదేశ్ స్టేట్కి సంబంధించినటువంటి సప్లిమెంటరీ అండ్ ఇంప్రూవ్మెంట్ డేట్స్ అనేవి ఎక్స్టెండ్ చేశారు. సో అవి కూడా చూసుకోండి. మీరు ఇన్ కేసు సప్లై ఆర్ ఇంప్రూవ్మెంట్స్ రాయాలి అనుకుంటే కనుక తొందరగా మీరు వెళ్ళేసి కాలేజ్లో ఫీ అయితే పే చేసేయండి. సో ఒకటి గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, ఇప్పుడు సప్లిమెంటరీకి మేము ఎలాగో వెళ్ళాలి అనుకుంటున్నారు అనుకోండి, సో వీటికి ఫీజుతో పాటు మీరు మనకి ఇంప్రూవ్మెంట్స్ ఫీజు కూడా కట్టేసేయండి. ఎందుకు చెప్తున్నానంటే ఫ్రెండ్స్, ఇప్పుడు మీకు 470 మ్యాథ్స్, మనకి ఎంపీసీ అయితే 470 అండ్ బైపీసీ అయితే 440 కదా. సో ఇన్ కేస్ ఇక్కడ మీకు 470 or 440కి మీకు ఇప్పుడు ఇన్ కేస్ ఒకటి ఫెయిల్ అయ్యారనుకోండి, మీకు వచ్చేసి మార్క్స్ 380 వచ్చినాయి అనుకుందాం. 380 వచ్చినాయి. ఇప్పుడు మీరు ఇంప్రూవ్మెంట్స్ రాశారనుకోండి, ఇంప్రూవ్మెంట్స్ రాస్తే మీకు లైక్ ఒక 400 మార్క్స్ అయితే కన్ఫర్మ్గా వస్తాయి ఫ్రెండ్స్. ఎందుకంటే పేపర్కి ఇప్పుడు మీరు అన్ని సబ్జెక్ట్స్ కలిపేసి రాస్తే కనుక ఒక 3-4 మార్క్స్ అనేవి ఇంక్రీజ్ అవుతాయి, చాలా ఇంక్రీజ్ అవుతాయి. మీరు గట్టి రాస్తే ఫుల్ మార్క్స్ కూడా ఇస్తారు. అలాంటప్పుడు మీకు ఇప్పుడు 400 మార్క్స్ వచ్చాయనుకోండి ఆఫ్టర్ ఇంప్రూవ్మెంట్స్, తర్వాత మీకు సెకండ్ ఇయర్లో వచ్చేసి 900 మార్క్స్ అయితే కంపల్సరీగా దాటుతాయి ఫ్రెండ్స్. సో గుర్తుపెట్టుకోండి, అందుకోసం 900 రావాలి అనేసి నేనైతే ఇప్పుడు ఇక్కడ మీకు ఇంప్రూవ్మెంట్స్కి ఫీ అయితే పే చేయండి అయితే నేను చెప్తున్నాను. సో అండ్ ఇక్కడ మీరు ఫెయిల్ అయ్యారనుకొని ఒకటే డిసప్పాయింట్ అయ్యి నేను ఆ టూ ఎగ్జామ్స్ గట్టిగా ప్రిపేర్ అయ్యి మిగతా మొత్తం నేను ఏం టచ్ చేయను అనుకుంటే మాత్రం మీకైతే సెకండ్ ఇయర్లో మీకైతే 900 మార్క్స్ అనేవి రాకపోగా కొన్ని కాలేజెస్ లైక్ డిగ్రీస్ కావచ్చు, ఇప్పుడు మనకి చూసుకున్నట్లయితే మెడిసిన్ కావచ్చు, లేదు అంటే బీటెక్ కాలేజెస్లో కావచ్చు, మీకు మెరిట్ చూసి అయితే మీకు స్కాలర్షిప్ ఇస్తారు అండ్ నెక్స్ట్ మీకు సీట్స్ అనేవి కూడా ఇస్తారు. సో ఇక్కడ మీకు 900 అబోవ్ వస్తేనే ఫ్రీ సీట్ అని అంటారు. 900 కంటే తక్కువ వస్తే కనుక మీకైతే కొన్ని కాలేజెస్ ఏం చేస్తాయంటే లైక్ డొనేషన్ ఇవ్వమని అయితే అడుగుతాయి అనమాట. లైక్ కొంచెం ఫీ అనేది పే చేసి చదువుకోండి అనేసి చెప్తారు. సో అట్లాంటి ఇబ్బంది ఎందుకు పడడం, లైక్ ఇక్కడ 500 తోటి మీరు చూసుకుంటే ఒక 3-4 మార్క్స్ ఇంక్రీజ్ అయినా కానీ మీకు 400లో పడితే ఇప్పుడు ఫస్ట్ ఇయర్లో, నెక్స్ట్ మనకి సెకండ్ ఇయర్లో 900 అబోవ్ అయితే కన్ఫర్మ్గా వస్తాయి. సో ఫర్దర్ నేను చెప్పేది ఏంటంటే, ఇదైతే ఇంప్రూవ్మెంట్స్ మార్క్స్ తక్కువ వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో, సో వాళ్ళైతే తప్పకుండా ఇంప్రూవ్మెంట్స్ అయితే రాయండి. ఇంప్రూవ్మెంట్స్ రాస్తే మీకైతే సబ్జెక్ట్, ఇప్పుడు ఇంగ్లీష్ ఉందనుకోండి, ఇంగ్లీష్లో 86 మార్క్స్ వచ్చాయి. సో 86 వచ్చి బాగానే వచ్చాయి కదా అనుకొని మీరు సైలెంట్గా ఉన్నారనుకోండి ఫీ పే చేయకుండా. సో లైక్ మీరు ఇన్ కేస్ ఎగ్జామ్ రాసి ఉంటే మీకు 96 వచ్చేది కావచ్చు. ఇక్కడ ఏంటంటే మొత్తానికి 10 మార్క్స్ పెరిగినాయి. 10 మార్క్స్ అంటే చాలా, అది చిన్న విషయం ఏం కాదు ఫ్రెండ్స్. లైక్ మీకు సెకండ్ ఇయర్లో తెలుస్తుంది అనమాట ఇక్కడ ఎంత వస్తే మీకు సెకండ్ ఇయర్లో ఎంత వస్తాయి అనేసి. సో అందుకోసమే చెప్తున్నాను, ఇంప్రూవ్మెంట్స్ రాయండి. రాసిన తర్వాత మీకు మార్క్స్ మంచిగా వచ్చినాయి అనుకోండి, మంచిగా వచ్చినా రాకుండా ఇంప్రూవ్మెంట్స్ అయితే రాయండి. రాసిన తర్వాత ఎలాగో మీకు ఒక 3-4 మార్క్స్ అయితే కంపల్సరీగా పేపర్ నింపేసి వస్తే పెరుగుతాయన్నమాట. పెరిగిన తర్వాత నెక్స్ట్ ఇయర్లో తప్పకుండా మీకు ఇప్పుడు 400 మార్క్స్ అనేవి దాటినాయి అనుకోండి, 900 అనేవి పక్కా వస్తాయి. గుర్తుపెట్టుకోండి, 400 దాటకపోతే 900 తప్పకుండా రావు, ఎట్టి పరిస్థితుల్లో రావు. సో నేను చెప్పేది ఏంటంటే, ఫస్ట్ ఇయర్ ఇప్పుడు మీరు అనుకోండి ఫెయిల్ అయ్యాం, మేము డిసప్పాయింట్లో ఉన్నాం అనుకొని, ఒక సబ్జెక్ట్లో 2 సబ్జెక్టులు ఉన్నాయనుకొని అలాగే ఉన్నారనుకోండి,
సో ఇప్పుడు మీరు ఏం చేయలేరు, ఇంకా 1 మంత్ టైం ఉంది, దీనికి ఒక్కదానికి ప్రిపేర్ అవుతూ ఇది ఒకటి క్లియర్ చేస్తే సరిపోతుంది అనుకుంటున్నారు. కానీ ఏంటి అంటే ఫస్ట్ ఇయర్లో ఫెయిల్ అయితే కనుక మీకు కంపార్ట్మెంటల్ అనేది పడదనమాట. లైక్ మేము సప్లిమెంటరీ బ్యాచ్ అనేది అని సర్టిఫికేట్ పైన రాదు, రెగ్యులర్ అనేది వస్తుంది. సో అదొక మంచి అవకాశం ఉంది కాబట్టి సో మీరు వినియోగించుకోండి ఫ్రెండ్స్. ఏంటి అంటే ఫస్ట్ ఇంప్రూవ్మెంట్స్కి కూడా అలాంగ్ విత్ యువర్ సప్లిమెంటరీ మీరు ఫీజు అనేది పే చేసేయండి. సో పే చేసిన తర్వాత ఇప్పుడు ఈజీ అయిపోతుంది అనమాట. ఇంప్రూవ్మెంట్స్ రాసినా రాయకున్నా లైక్ మీరు ఫీ పే చేస్తే మీ మార్క్స్ అనేవి తగ్గవు. అలాగే పేపర్ నింపేసి వస్తే కనుక 3-4 మార్క్స్ అనేవి యాడ్ అవుతాయి. 80% తగ్గించరు కానీ యాడ్ అవుతాయి అనమాట. సో అది గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, ఓకేనా. సో అందుకోసమే ఆ విషయం మీకు తెలియాలి అనే ఉద్దేశంతో ఎవరికైతే మార్క్స్ తక్కువ వచ్చాయో మీరు ఇంప్రూవ్మెంట్స్ రాయండి. ఎవరైతే ఫెయిల్ అయిన సబ్జెక్ట్స్తో పాటు ఇంప్రూవ్మెంట్స్ రాయండి, మీకు నెక్స్ట్ ఇయర్లో మార్క్స్ అనేవి మంచిగా వస్తాయి. సో మాకు సప్లిమెంటరీ ఎగ్జామ్ అయి రాసుకుందాం అనుకుంటే మాత్రం మేమంతా తీయలేము, మాతో అంత కాదు అనుకుంటే మాత్రం సప్లిమెంటరీ ఎగ్జామ్ అనేది ఉంది కదా, సో దానికి గట్టిగా ప్రిపేర్ అవ్వండి. 1 మంత్ టైం అయితే ఉంది. సో దాన్ని అయితే ఆ సబ్జెక్ట్ ఏదైతే ఉందో ఆ సబ్జెక్ట్ ఏదైతే పోయిందో ఆ సబ్జెక్ట్ని ఈజీగా క్లియర్ అయితే చేసుకోండి, ఓకేనా ఫ్రెండ్స్. సో ఫర్ దట్ ఈ విషయం మీకు తెలియాలనే ఉద్దేశంతో ఈ వీడియో అయితే చేస్తున్నాను. సో ఇంకా ఎవరైతే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోలేదో వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ ఆప్షన్లో పెట్టుకోండి. అండ్ ఈ విషయం మీ ఫ్రెండ్స్కి కనుక షేర్ చేయాలనుకుంటే తప్పకుండా షేర్ చేసి మన ఈ వీడియోకి అయితే లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.